హాయ్, ఈరోజు మనది పుష్ డే. సో నార్మల్గా అయితే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంది. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఉంది కానీ మన దగ్గర టైం లేదు కాబట్టి డంబుల్ ప్రెస్ చేసేస్తున్నాం. అంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనేసరికి కొంచెం టైం రెస్ట్ ఎక్కువ తీసుకుంటే కానీ మంచి వెయిట్ లిఫ్ట్ చేయలేం కాబట్టి డంబుల్ ప్రెస్ చేస్తున్నాను. కొంచెం త్వరగా అయిపోద్దని డంబుల్ ప్రెస్ చేసి ఇంకా లాస్ట్ టైం పుష్ డేకి ఏం చేసామో సేమ్ అవే ఉంటాయి కాబట్టి జస్ట్ బార్బెల్ ప్లేస్లో డంబుల్ ఉంటుంది అంతే. ఈ వీడియోలో మొత్తం మనం మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటాం. మీ టార్గెట్ కనుక ఫ్యాట్ లాస్ అయితే ఖచ్చితంగా మీరు ఒబేస్గా ఉంటే కనుక మీరు కన్ఫామ్గా మీ క్యాలరీస్ సర్ప్లస్లోనే తింటూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోండి. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే అసలు మీరు ఎంత తినాలి అనే లెక్క అనమాట. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడం చాలా ఈజీ ఈ రోజుల్లో. జస్ట్ ఏదైనా ఏ టూల్కి అంటే మెటా ఏ కానీ వాట్సాప్లో కానీ ఏ కానీ లేదంటే చాట్ జీపీటీలో కానీ మీ హైట్, ఏజ్ అండ్ మీ జెండర్ కనుక దానిలో ఎంటర్ చేసి గివ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఫస్ట్ మీరు ఓవర్ ఈటింగ్లో ఉన్నారు కదా, ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్లో తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు సడన్గా క్యాలరీ డెఫిసిట్ డైట్లోకి వచ్చేస్తే మీకు అప్పటిదాకా అంత హెవీగా తినడం అలవాటు అయిపోయింది కాబట్టి మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. మళ్ళీ మీరు ఏదో ఒక పాయింట్లో బ్రేక్ చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి రండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎంత తింటున్నారో మీరు తెలుసుకోండి. మీరు ఏం తిన్నా సరే దాన్ని మెజర్ చేసుకొని తినండి. ఓకే, మీరు ఫర్ సపోజ్ 500 గ్రామ్స్ రైస్ తింటున్నారు అనుకోండి, దాన్ని 400 గ్రామ్స్ చేయండి. అసలు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్లో 250 గ్రామ్స్ రైస్ తినాలని ఉందనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా 250 గ్రామ్స్ రాకండి. మీరు ప్రతిరోజు 500 గ్రామ్స్ తినడం అలవాటు అయిపోయింది కాబట్టి ఫస్ట్ 400 గ్రామ్స్ తినడం అలవాటు చేసుకోండి ఒక వారం పాటు. దాని తర్వాత 300, దాని తర్వాత మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి రండి. ఇలాగ ప్లాన్ చేసుకోండి. అంతేకాదు సడన్గా డ్రాప్ చేసేది మీ క్యాలరీస్ని. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి పెగ్ ఫ్లైస్ విత్ హైడ్రోలో ఫ్లైస్ సూపర్ సెట్ మీకు తెలిసిందే. మ్యాక్సిమం మనం ఇది ఒక 6 to 8 వీక్స్ దాకా సేమ్ ఇదే ప్యాటర్న్ చేస్తాం. మనం దీనిలోనే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ యాక్టివిటీ పెంచడానికి ట్రై చేయండి. ఫస్ట్ యాక్టివిటీ పెంచి దాని తర్వాత ఒక 2 వీక్స్ దాకా యాక్టివిటీ మీద ఫోకస్ చేయండి. మీ డైలీ లైఫ్లో ఉన్న యాక్టివిటీ లెవెల్స్ పెంచడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఒక 200 క్యాలరీస్ డెఫిషియట్ మెయింటైన్ చేస్తా కంటిన్యూ చేయండి.
మీరు ఎప్పుడైనా యాక్టివిటీ పెంచడానికి చూడండి, క్యాలరీస్ తగ్గించడానికి కాదు. అప్పుడు మీకు ఫ్యాట్ తగ్గుతా మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఏవేవి ఎంత రేషియో ఉండాలో చూద్దాం. మీ క్యాలరీస్ కనుక ఒక 2000 క్యాలరీ ఇంటేక్ అనుకోండి మీది, దానిలో 40% వచ్చేసరికి కార్బ్స్ తినండి, 40% వచ్చేసరికి ప్రోటీన్ తినండి, 20% వచ్చేసరికి ఫ్యాట్స్ తినండి. ఇప్పుడు ఈ 40% కార్బ్స్ని మీరు నెమ్మదిగా రెడ్యూస్ చేసుకుంటారండి. మినిమం 40% అయినా కార్బ్స్ ఉండేలా చూసుకోండి మీ క్యాలరీ ఇంటేక్లో. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం యాక్టివిటీ తక్కువ ఉన్నా సరే మీకు స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ హంగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. మీరు కనుక ఇంకా 40% అంటే తక్కువ తింటే మీ వర్క్లో లో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనకంటూ ఏమీ వర్క్ లేని లైఫ్ స్టైల్ అంటూ ఎవరికి లేదు కాబట్టి మీరు కొంచెం కార్బ్స్ తినండి, పర్లేదు, కొంచెం యాక్టివిటీ పెంచుకోండి. మీరు లో కార్బ్లో మాత్రం ఉండొద్దు. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీకు మజిల్ రికవరీ కావాలన్నా సరే కార్బ్స్ కావాలి. మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు పంపు రావాలన్నా కార్బ్స్ కావాలి. ఎందుకంటే మీకు షుగర్ ఉండి గ్లూకోజ్ వల్లే మీకు బ్లడ్ ఫ్లో అయ్యి మీకు పంప్ అనేది వస్తుంది. కాబట్టి మీకు పంప్ కావాలన్నా గ్లూకోజ్ కావాలి. చేసిన తర్వాత షోల్డర్ చేస్తుంటే ఏమవుతుందంటే ట్రైసెప్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతున్నాను. కాబట్టి ఈసారి నుంచి ఏంటంటే వారానికి 2 పుష్ డేలు, కాబట్టి ఒక పుష్ డే అప్పుడు చెస్ట్ తర్వాత ట్రైసెప్ చేద్దాం అనుకుంటున్నా, ఒక పుష్ డే అప్పుడు చెస్ట్ తర్వాత షోల్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా మనం మీల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎలాగ మీల్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు వచ్చేసరికి నా మీల్స్ చూపిస్తాను. చాలా రోజులైంది పాలకూర పప్పు తినాలనిపించి పాలకూర పప్పు చేసుకున్నా ఈరోజు. ఇది పాలకూర పప్పు, మిలెట్స్ అండ్ ఇది చికెన్, ఇది వచ్చేసరికి వెజీస్ అనమాట, కుకుంబరు, బీట్రూట్. అసలు ఇందులో స్టార్ ఐటమ్ ఏంటంటే ఈ పాపడ్. మీకు నార్మల్గా పప్పుతో పాటు చిప్స్ తినాలనిపిస్తుంది, డీప్ ఫ్రై చేసిన చిప్స్. కానీ ఇది వచ్చేసరికి ఈ పాపడ్లు అమ్ముతారు. ఇది ఎక్కడైనా దొరికితే విజయవాడలో కూడా దొరికేవి నాకు. ఇదేంటంటే అప్పడంలాగా ఎండబెట్టి ప్యాన్ మీద వేయిస్తారనమాట, ఆయిల్తో కాదు. అసలు ఆయిల్ వాడరు దీనిలో. అండ్ మీరు చూస్తే ఇందులో షుగర్ కూడా 1 గ్రామ్ ఉంటుంది పర్ పాపడు. షుగర్ వచ్చేసరికి 1 గ్రామే ఉంటుంది షుగరు. మీకు క్యాలరీస్ కూడా 100 క్యాలరీస్ ఉంటుంది 1 పాపడ్ వచ్చేసరికి. మీకు ప్రోటీన్ 2 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఫ్యాట్ కూడా పెద్దగా ఏం లేదు. ట్రాన్స్ ఫ్యాట్ అయితే 0, అసలు కొలెస్ట్రాల్ 0. మీకు సోడియము 200 mg ఉంటుంది. అసలు మీరు కనుక పాపడ్ తినడంలో ది బెస్ట్ ఆప్షన్ ఇది. మీ క్రేవింగ్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంచిది పాపడ్. ఇది ట్రై చేయండి ఎప్పుడైనా. మరి ఈ పాపడ్లను ఏమంటారో మీరే చూడండి. ఇవి విజయవాడలో కూడా దొరుకుతాయి. కొంచెం పెద్ద సిటీస్లో ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. ఇది నా మీల్స్.